హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిషార రెసిపీస్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి గోకరకాయ ఫ్రై అండి. ఈ గోరుచిక్కుడిని ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేసుకొని తిన్నారంటే మొత్తం అంతా కూడా తినేస్తారు. ముందుగా సన్నగా తరిగి ఉంచుకోవాలి గోకరకాయని. ఈ విధంగా చిక్కుగా ఉంటుందండి గోకరకాయ. మనము కట్ చేసుకోవడం కంటే చేయితో చిదుముకుంటేనే చాలా బాగా నీట్గా వస్తుంది. ఇప్పుడు కడిగేసి ఒక గిన్నెలో గోకరకాయ అంతా కూడా వేసుకొని నీళ్ళు పోసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని జాలి గిన్నెలో వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ, అలాగే 4-5 పచ్చిమిరపకాయలు ఈ విధంగా సన్నగా తరిగి ఉంచుకోవాలి. కొద్దిగా కరివేపాకు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు అన్నీ కూడా వేసి తాలింపు పెట్టుకోవాలండి. శనగపప్పు, కొద్దిగా మినపప్పు, జీలకర్ర, ఆవాలు, అలాగే 2-3 ఎండుమిరపకాయలు చిదుముకొని వేసుకోవాలి. ఇప్పుడు తరిగి ఉంచుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా బాగా ఫ్రై అయ్యాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనము ఉడికించుకున్న గోకరకాయని వేసి బాగా కలుపుకోవాలి. 1 స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి. ఇదంతా కూడా బాగా కలుపుతూ ఉండాలి. ఒక 5 నిమిషాల తర్వాత 1 స్పూన్ కారం పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసి ఒక 1/2 కప్పు ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఎండు కొబ్బరి తురుముని ఈ విధంగా చివర్లో వేసుకోవడం ద్వారా ఈ గోకరకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ గోకరకాయ ఫ్రైని చపాతీస్లోకైనా రైస్లోకైనా తిన్నారంటే ఒక్క ముద్ద కూడా మిగిల్చకుండా మొత్తం అంతా చూసారు కదా, మంచి రుచితో గోకరకాయ ఫ్రైని ఏ విధంగా చేసుకోవాలో. ఇప్పుడు చివర్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలండి. అంతే అండి, చాలా సింపుల్గా ఫాస్ట్గా గోకరకాయ ఫ్రైని చూసారు కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. అలాగే మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.